విజయ్ దేవరకొండ అయితే బ్యాక్ టు బ్యాక్ లైగర్ ఇంకా ఫ్యామిలీ స్టార్ ఖుషితో అయితే ఆడియన్స్ అయితే డిసప్పాయింట్ చేసుకుంటూ వస్తున్నాడు కంటెంట్ తోని. లైగర్ మూవీ ప్రమోషన్స్ లో మన కొండన్న అయితే ఆ మాట ఎందుకు అన్నాడో కూడా తెలియదు భయ నాకైతే. నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా, అక్కడ నుంచి నేను చూడను. నాకైతే మన కొండన్న అయితే ఆ రోజు ఈ మూవీ గురించి అన్నాడని అయితే అనిపిస్తుంది భయ. వీడియో 12 నుంచి అయితే మనకి అఫీషియల్ గా టీజర్ ఇంకా టైటిల్ అయితే చెప్పేశారు భయ. మూవీకి కింగ్డమ్ అనే పేరు అయితే పెట్టేశారు భయ. ఈ టీజర్ కి మనకి జూనియర్ ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాడు భయ. వేరే లెవెల్ ఉంది అసలు టీజర్ తోనే ఆ వాయిస్ ఎలివేట్ చేస్తుంటే. టీజరే కాబట్టి ఎక్కువ అయితే రివీల్ చేయలేదు భయ. రాజు అంటున్నారు, ఆర్మీ అంటున్నారు, పోలీస్ అంటున్నారు, వేరే లెవెల్ ఉంటూ పోతుందని అయితే అనిపిస్తుంది కాన్సెప్ట్ వైజ్ గా. ఇంకా లుక్ వైజ్ గా కూడా డిఫరెంట్ మేక్ ఓవర్ అయితే ట్రై చేశాడు భయ. మన కొండన్న అయితే ఫ్రెష్ ఫీలింగ్ అయితే తెప్పిస్తుంది. ఇంకా మనకు విజువల్స్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కూడా టాప్ నాచ్ ఉన్నాయి. మెయిన్ గా అయితే సినిమాటోగ్రఫీ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. కొన్ని షార్ట్స్ అనేవి వేరే లెవెల్ ఉన్నాయి అసలుకి. ఇంకా మనకి జూనియర్ ఎన్టీఆర్ అన్న వాయిస్ తోని మన కొండన్న క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ మనకి ఆ వరల్డ్ ని చూపిస్తూ అయితే వేరే లెవెల్ చూపెట్టారు. భూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం ఇంకొకటి మెయిన్ ప్లస్ పాయింట్ మనకి జెర్సీ మూవీని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరు అయితే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేవి వేరే లెవెల్ ఉంటాయి కాబట్టి ఈ టీజర్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది. ఇంకొకటి మ్యూజిక్ డైరెక్టర్ మన అనిరుద్ భయ మన కొండన్నకి ఎలా ఇస్తాడో అనుకున్నాను కానీ వేరే లెవెల్ ఇచ్చాడు భయ. మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది వేరే లెవెల్ ఉంది అసలుకి. గూజూమ్స్ అయితే వచ్చాయి భయ నాకైతే మ్యూజిక్ అనేది. ఆ సీన్స్ తోని మెల్లమెల్లగా సౌండ్ ట్రాక్ తోని మన విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి వేరే లెవెల్ ఇచ్చాడు భయ. చాలా బాగా ఇచ్చాడు. నాకైతే ఈ టీజర్ చూసాక మాత్రం మైనస్ పాయింట్స్ అయితే ఏం కనిపించలేదు భయ. పాజిటివ్ గా కనిపిస్తుంది మొత్తం. మీకు ఎలా అనిపించింది టీజర్ అయితే? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మూవీ టీమ్ అయితే May 13 అయితే రిలీజ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ థియేటర్స్ లో. మన కొండన్నకైతే పాన్ ఇండియా మార్కెట్ అనేది చాలా మంచిగా ఉంది భయ. ఈ మూవీతో అయితే కొట్టేస్తాడు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది టీజర్? ఇంకా మన విజయ్ దేవరకొండ అయితే ఇట్టు కొడతాడా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.